తెలంగాణ కాంగ్రెస్లో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయా? తీన్మార్ మల్లన వ్యవహారం మరవకముందే మరికొందరు నేతలు అదే బాటలో ప్రయాణం చేయబోతున్నారా? కాంగ్రెస్లో కుల రాజకీయాలు పార్టీకి విధేయతతో ఉంటూ ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రాధాన్యం కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల అంశాలు ప్రధాన వేదికగా ఇప్పుడు రాజకీయాలు కొనసాగబోతున్నాయా? మల్లెడ్డి రంగారెడ్డి పార్టీకి తాను చేసిన సేవను పరిగణలోకి తీసుకుని తనకు ఈసారైనా ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారా? ఇంతకు ఆయన మనసులో ఏముంది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన విషయం సద్దుమణిగింది అనుకునే లోపే మరో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని అధిష్టానం పక్కన పెడుతున్నారని, నిన్నా మొన్న చేరుతున్న వాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఎమ్మెల్యే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయడం సరికాదని హితవు పలికారు. అంతేకాదు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని వార్నింగులు ఇస్తున్నారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని, సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపించడానికి సిద్ధమని క్లియర్ కట్గా చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ ఆయన చేతిలో ఏం లేదని, ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కసారిగా బాంబు పేల్చారు. మంత్రి పదవులు నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదని, పార్టీ అధిష్టానం ఢిల్లీలో నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎంకి ఉందని, కానీ ఇవ్వలేకపోతున్నాడని అన్నారు. విజయశాంతి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సుమారు 2 వారాల క్రితం కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచింది తాను ఒక్కడేనని, కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని వ్యాఖ్యానిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలలో వేరే పార్టీ వాళ్లను తానే గెలిపిస్తానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అయితే గతంలో రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల నుంచి 6 మంత్రులు మంత్రివర్గంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి. కానీ దురదృష్టవశాత్తు ఆ జిల్లాకు చెందిన నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. సామాజిక సమీకరణాలు మంత్రివర్గంలో స్థానం కేటాయించడానికి అడ్డంకిగా ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జిల్లా అభివృద్ధి మరియు మంత్రి పదవి కోసం జిల్లా నుండి మరొక వ్యక్తిని ఎన్నుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర నాయకత్వం రంగారెడ్డి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీలో పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన పట్టుబడుతున్నారు. రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్లో చేరేవారిని స్వాగతించాలి, కానీ పదవులు ఇవ్వకూడదు. వారిని మంత్రులుగా చేస్తున్నారు మరియు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన పేర్కొంటున్నారు. అయితే మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచే తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని అంటున్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ పదవులు కాదంటున్నారు. రాష్ట్రంలోని అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని పార్టీ హైకమాండ్ని కోరుతున్నారు. ఎలాగైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎంతోమంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేశారని, అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మంత్రి పదవి లేకపోవడం వలన అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి అవకాశం లేకుండా పోతుందని మల్రెడ్డి రంగారెడ్డి ఆందోళన చెందుతున్నారు. మరి ఆయన విన్నపాలను కాంగ్రెస్ అధిష్టానం వింటుందా? మల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందా? పార్టీ హైకమాండ్ ఆయనపై కరుణ చూపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.